హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రుద్రాక్షల విశిష్టత గురించి, రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ఫలితాల గురించి వివరించేందుకు, ప్రేక్షకుల సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. కార్యక్రమానికి స్వాగతం. శనివారం వస్తోందంటే మా హిందూ ధర్మం ప్రేక్షకులు కూడా మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. మీరు చెప్పే మోటివేషనల్ స్టోరీ కావచ్చు, ఆధ్యాత్మిక విశేషాల కోసం కావచ్చు. ఇవాళ మమ్మల్ని పాజిటివ్ వేలో తీసుకెళ్లేలా చెప్పబోయేటువంటి మోటివేషనల్ స్టోరీ ఏంటి? ఎప్పటిలాగా ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక అడవిలోంచి వెళదామని ఒక శిల్పి ప్రయాణం అయ్యాడు. అడవి ప్రారంభంలో కొంచెం దూరం వెళ్ళేసరికి, అంటే గ్రామాన్ని ఆనుకొని ఉన్న అడవిలో జనరల్ పూర్వకాలం పాత రోజుల్లో అలాగే ఉండేది. అవును, నగరాలు విస్తరించలేదు, పట్టణాలు అభివృద్ధి చెందనటువంటి రోజుల్లో ప్రయాణాలు ఎప్పుడు అడవుల మార్గంలోంచే ఉండేవి. ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలంతా అంతా అడవే. సరే, అలా వెళుతున్న శిల్పి ఒక మంచి శిల్పి. ఏదన్నా చూస్తే బ్రహ్మాండమైన శిల్పాన్ని అంటే శిల్పులు 2 రకాలు ఉంటారు. మామూలుగా శిల్పాలు చెక్కేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు దేవతా విగ్రహాలను చెక్కేవాళ్ళు ఉంటారు. వీళ్ళని స్థపతులు అంటారు. స్థపతులు అంటే శిల్పశాస్త్రం పట్ల అవగాహన కలిగి ఉన్నవాళ్ళు, అలాగే ఆగమ నిబంధనల గురించి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. అంటే దేవతా శిల్పాలు చెక్కినప్పుడు ఆగమ నిబంధనలకు లోబడే చెక్కాలి. ఎలా పడితే వాళ్ళు చెక్కడానికి వీల్లేదు. మామూలు శిల్పులు ఏ బొమ్మలు చెక్కినా పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రం ఎలా పడితే అలా చెక్కడానికి ఉండదు. సరే, ఈయన అలా వెళుతున్నాడు. అడవిలోంచి వెళుతూ ఉంటే ఒక బ్రహ్మాండమైన శిలను చూశాడు. నల్లరాతి శిల అదిరిపోతుంది. చాలా చూడడానికి శిల బుత్తిగా చూస్తేనే అంటే ఏ పని చేసేవాడికి ఆ పని పట్ల ఆసక్తి ఉంటుంది. అది అంటే ఏది చూస్తే అది ఆ పనిలో ఉన్నవాడికి అది గుర్తు వస్తూ ఉంటుంది. ఇది చూడంగానే అబ్బా ఎంత మంచి శిల్పం చెక్కొచ్చు కదా అనుకున్నాడు. అని ఉలి అనుకోవడం తడు ఉలి తీసుకున్నాడు, సుత్తి తీసుకున్నాడు. అది మొదలు పెట్టాడు చెక్కడం. ఇలా కొట్టేసరికి కెవ్వుని కేకనిపిస్తుంది. ఏమిటని చూస్తే శిల మొత్తుకుంటుంది. ఏమిటి నాయనా, ఏం చేస్తున్నావని. ఏమి లేదమ్మా, ఒక మంచి శిల్పాన్ని చెక్కుదాం అనుకుంటున్నాను. అంటే ఇంత అందంగా ఉన్న నన్ను అనవసరంగా పాడు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు శిలా వద్దు, శిల్పం వద్దు, పాడు వద్దు. నేను చాలా చక్కగా అందంగా నిగనిగలాడుతూ చాలా బాగున్నాను. అనవసరంగా ఈ సుత్తి దెబ్బలు నాకు వద్దు బాబు. ఈ ఉలి దెబ్బలు, సుత్తి దెబ్బలు నాకెందుకు వచ్చింది? ప్రశాంతంగా ఈ అడవిలో నన్ను ఉన్నాను ఉండని. నాకు ఏ శిల్పమో అవసరం లేదు, ఏ పూజలు అక్కర్లేదు, పొమ్మంటుంది. సరే, కాదంటే ఏం చేస్తాడు? వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తాడు. అంత అందమైన రాయి కాకపోయినా ఇంకోటి కనిపిస్తుంది, పర్వాలేదు, బాగానే ఉంది అనుకుంటాడు. బాగానే ఉందనుకొని చెక్కే ముందు ఇలా పట్టుకొని చెక్కుతూ ఉంటే, ఏం చేస్తున్నావు అంటే, అమ్మా ఏం లేదు, కొంచెం ఓర్చుకో. 4 ఉలి దెబ్బలు, 2 శుద్ధి దెబ్బలు ఓర్చుకోగలిగితే ఒక మంచి రూపాన్ని నీకు ఇస్తాను, దేవతా రూపాన్ని. ఆ రూపం వచ్చిన తర్వాత రోజు పూజలు అందుకుంటావు. కొంచెం ఓపిక పట్టుకో తల్లి అని చెప్తే, అలాగే అంటే చక్కగా ఉలితో చక్కని ఒక ఆకృతిని, అద్భుతమైన అమ్మవారి రూపం తయారవుతుంది. దేవతా శిల్పం చెక్కాడు కదా, అమ్మవారు శక్తి స్వరూపం అలా కనిపిస్తోంది. నల్లని రాయిలో నిగనిగలాడుతూ ఆ సౌందర్యం ఉట్టిపడుతోంది. ఏం బాగుందిలే అని శిల్పి అనుకొని అమ్మవారికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళు అటు నుంచి వెళ్తారు కదా, మార్గమే కదా, వెళ్ళి చూస్తే అమ్మవారు ఇక్కడ వచ్చింది అని చెప్పేసి వెలిసింది. ఎంత బాగా ఏ శిల్పి చెక్కాడో, అద్భుతంగా ఉంది అని చెప్పేసి అక్కడ ఒక ప్లేస్లో పెట్టి చిన్నగా గుడి కట్టి రోజు పూజలు చేసి అమ్మవారు కనిపిస్తే చేస్తారు కదా, చేస్తున్నారు. ఊరు వాళ్ళందరూ వచ్చి అక్కడ చేస్తున్నారు. సరే, కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ కావాలి, ఓ రాయి కావాలి. చూస్తారు, ఏది రాయి అయితే తిరస్కరించిందో విగ్రహం చేసుకోవడానికి ఆ రాయిని తీసుకొచ్చి, బాగుంది కదా, చక్కగా అమ్మవారి ముందు నేను చక్కగా నిగనగలాడుతూ బాగుంది రాయి, కొబ్బరికాయలు కొట్టడానికి అని చెప్పేసి ఆ రాయిని పెడతారు. వచ్చిన భక్తులు అందరూ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు టబా 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 మన రాయికేసి కొడతారు. అక్కడ అమ్మవారు చిరుదరహాసంతో భక్తుల్ని అనుగ్రహిస్తూ అందమైన రూపంతో తనుంది. అంటే కట్ చేస్తే ఏం కనిపిస్తుంది అంటే, ఈ కథలో చిన్న చిన్న నొప్పులకి ఓర్చుకోకపోతే భవిష్యత్తులో తగిలే దెబ్బలు నువ్వు తట్టుకోలేవు. ఎదగాలి అంటే ఒదిగి ఉండాలి, దెబ్బలకి అలవాటు పడాలి. మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు గోల్డెన్ స్పూన్తో ఒకేసారి అక్కడికి వెళ్ళిపోలేదు. ఎన్నో కష్టాలు అనుభవించి కానీ ఆ స్థాయికి రాయిలా. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కూడా రోడ్డు మీద పకోడీలు వేసి పెట్రోల్ పంపులో పనిచేసి ఆ స్థాయి, వాళ్ళ పిల్లలు ఏమన్నా ఎంజాయ్ చేశారు. ఎవరైనా అంత ఈజీగా ఒక పొజిషన్కి రారు. కాబట్టి కష్టం అవకాశాన్ని తీసుకొస్తుంది. ప్రతి కష్టం వెనక అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కష్టాలు ఓర్చుకోగలిగితే మంచి భవిష్యత్తులోకి వెళతారని కథ చెప్తుంది. మనం వద్దు అని అవాయిడ్ చేస్తే ఆ కొబ్బరికాయలతో రోజు కొట్టినట్టు, ముందు వద్దు అనుకుంటే తర్వాత బాధపడాలి. అంటే విద్యార్థులకి ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే, ఎక్కడైతే మనం
ఇష్టపడి కష్టపడాలో అక్కడ కష్టపడకపోతే, సపోజ్ లైఫ్ ఒక 80 ఏళ్ళు ఉందనుకుందాం, ఇక్కడ మనం ఇష్టపడి కష్టపడకపోతే రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా కష్టపడతాం. ఇక్కడ కొంచెం ఇష్టపడి అనుకున్నది టార్గెట్లోకి వెళ్ళిపోతే, ఆ డెస్టినేషన్కి వెళ్ళిపోతే రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న వాటికి శ్రమించడానికి, కష్టపడడానికి అలవాటు పడండి, అది బాగుంటుంది. ఈజీ మనీలకి ప్రజెంట్ సొసైటీకి చాలా చాలా యూస్ఫుల్ మోటివేషన్ అండి ఇది మాత్రం. చాలా చాలా ధన్యవాదాలు. కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అయ్యా చెప్పండి, మీ పేరు? సుదర్శన్ గారు మాట్లాడండి. సుదర్శన్ గారు, ఓం నమ శివాయ్. సార్ ఓం నమ శివ స్వామి. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను స్వామి. ఓం నమ శివ. అదృష్టం స్వామి ఫోన్ కలవడం. చెప్పండి సుదర్శన్ గారు, డేట్ ఆఫ్ బర్త్ ఉందా? సార్ ఉంది సార్. చెప్పండి. 11/01/1987 స్వామి. జనవరి 11, 1987. అవును స్వామి. సుదర్శన్ గారు ఏం చేస్తున్నారండి? స్వామి నేను ఇక్కడ ప్రైవేట్ బ్యాంకింగ్ లో చేస్తున్నాను స్వామి. ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? అవును స్వామి, ఆదివారం పుట్టి. ఎంతమంది పిల్లలండి? స్వామి పిల్లలు ఏం లేరు స్వామి. అలాగే ఆదివారము అది క్యాలెండర్లో దశమి చూపిస్తోంది, కానీ మీరు పుట్టినప్పటికి ఏకాదశి, శుద్ధ ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి. ఇది మేషరాశి. అంటే పిల్లలు పుట్టడానికి ఇన్వెస్టిగేషన్స్ చేయించారా అండి? మెడికల్ ఇన్వెస్టిగేషన్స్? అట్లేం లేదు స్వామి. అంటే కొంచెం వైవాహిక జీవితం బాగాలేదు స్వామి. నేను అసలు చూడండి, అన్ని సరి చేసుకోవడానికి ట్రై చేయండి. వివాహ జీవితం రైట్ చూడండి, అన్ని చక్కదిద్దుకోవడానికి సరి చేయండి. ఒక చిన్న కాంబినేషన్ మీకు ఉపయోగపడేది చెప్తాను, అవకాశం ఉంటే సుదర్శన్ గారు ధరించే ప్రయత్నం చేయండి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3, లేకపోతే ఏదన్నా ఒకటి. మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం ఖచ్చితంగా బాగుంటుంది. మనం ఒక్కళ్ళమే చేసేదానికంటే అది ఎవరైనా సహకారంతో చేస్తే అది ఇంకా బాగుంటుంది. ఆ తీసుకున్న సహకారం దైవికమైందైతే ఇది బాగుంటుందని ఎవరు సర్టిఫికేట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. అందులో ఈ మాఘమాసం రుద్రాక్ష ధారణకి ముఖ్యంగా 2 మాసాలు చెప్పుకుంటే, ఒకటి కార్తీకం, ఇంకోటి మాఘమాసం. ఈ మాఘమాసం ప్రతిరోజు గొప్పదే, ప్రతిదీ గొప్పదే. ఈ మాసాంతంలోనే మనకి మహాశివరాత్రి కూడా ఉంటుంది. సో ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడం పూర్వజన్మ సుకృతం. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా చెప్పండి, మీ పేరు? పేరు రమాదేవి. రమాదేవి గారు మాట్లాడండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? బాబు గురించి తెలుసుకోవాలని. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 27/9/2007. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 బాబులు అయితే ఒక బాబు కాలంతం ఉంటాడు, ఈ ఒక్క బాబు చిన్న బాబు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవును, లక్షవారం నాడు. కొంచెం మాట అయినాడు. ఇది కూడా ఏకాదశి, బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఇంకేమిటమ్మా, అన్ని మనం చెప్పినట్టే వినాలా? అన్ని పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డలు, కానీ గడ్డాలు వచ్చిన తర్వాత కూడా బిడ్డలు ఇంకా మన మాటే వినాలి అంటే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. స్కూల్కి వెళుతూ తోటి విద్యార్థులతోని నేర్చుకుంటుంటారు, కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీలో నేర్చుకుంటారు, లైవ్లో ఉండి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంటారు, చదువుకుంటూ తెరుచుకుంటారు. ఇలా ఎన్నో తెలుసుకుంటే వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు. అమ్మ మాటే వినాలి అంటే ఎంతవరకు? కొంతవరకు మనం చెప్పొచ్చు. ఇక అన్నీ మన మాటే వినాలి అంటే వాళ్ళు బోరు కొట్టే విధంగా మనం ఉండకూడదు. అమ్మ చాదస్తోంది, తినేస్తోంది అనేటట్టు ఉండకూడదు. చూడండి, అప్పుడప్పుడు మన మాట వింటారు, వినరని ఏమి ఉండదు. అందరు పిల్లలు ఒకటే. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కడ పొరపాటు పడతారంటే, ఎవరైనా మా అమ్మాయి మా మాట వినట్లేదు, పిల్లాడు మా మాట వినట్లేదు అంటారు. ఎందుకు వినరంటే, పిల్లలే కాదు పెద్దలైనా ఏదైనా పనిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా మాట చెబితే ఆ పని అయ్యే వరకు ఓ మాట వినరు. పెద్దవాళ్ళు వింటారేమో కానీ పిల్లల విషయంలో అసలు జరగదు. వాళ్ళు వేరే వ్యాపకంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి పని గురించి చెప్తే వాళ్ళు అసలు పట్టించుకోరు, మళ్ళీ కాదనుకుంటారు, నా మాట వినట్లేదు అనుకుంటారు. కాదు, వాళ్ళని ప్రలోభ పెట్టి మీ వైపు తిప్పుకోవడమో, లేకపోతే వాళ్ళు వినేటట్టు చేసిన తర్వాత చెప్పడమో చేస్తే వాళ్ళు వింటారు. కాబట్టి పిల్లల్ని అనవసరంగా అన్ని విషయాల్లో వాళ్ళ మీద వేసేయకండి. ఒక చిన్న రుద్రాక్ష చెప్తాను, వీలైతే అబ్బాయికి వేసి చూడండి. అబ్బాయి అమ్మాయా? ఒక్క రుద్రాక్ష వేసి చూడండి అమ్మా. ద్వాదశముఖి రుద్రాక్ష, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా
బ్రైట్ ఫ్యూచర్ కోసము, అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ రెండిట్లో ఏదో ఒకటి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. అసలు మీ నోటి వెంట అరుదైనటువంటి రుద్రాక్షల గురించి, వాటి ఫలితాల గురించి, వాటి విశిష్టత గురించి తెలుసుకొని కూడా చాలా ఏళ్ళు అయిపోతుంది. ముఖ్యంగా మా హిందూ ధర్మం ప్రేక్షకులకి మీరు మళ్ళీ తెలియజేయాలండి. సో వస్తున్న ఫర్దర్ ఎపిసోడ్స్లో ఖచ్చితంగా మీరు వారంకి ఒక రుద్రాక్ష గురించి అన్న తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు రమాదేవి అండి. మా బాబు పేరు లక్ష్మీ నరసింహరావు. మాట్లాడండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మా రమాదేవి గారు చెప్పండి, ఎవరి కోసం అమ్మా? బాబు కోసం అండి. బాబు 1994 బాబు కోసం అండి. 1994 జూలై 4వ తారీఖు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి. ఈ అబ్బాయి ఆదివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? సారీ, ఇది సోమవారం అమ్మా. సోమవారం సార్. ఆదివారం శనివారం నైట్ 1:30 అనుకుంటున్నాం సార్. ఇది ఆదివారం నైట్, తెల్లవారితే సోమవారం. నేను ముందు అలాగే ఆదివారం రాత్రి అమ్మా, తెల్లవారితే సోమవారం. ఇది సోమవారం అనే రాసుకోవాలి మీరు. మేము ఆదివారం చూసుకుంటున్నాం సార్. అది ఆదివారం రాత్రి, తెల్లవారితే సోమవారం. 4వ తారీఖు అంటే 3 రాత్రి అమ్మా. 3 రాత్రి, తెల్లవారితే 4 రాత్రి నైట్ 1:30కి, తెల్లారితే 4 వచ్చింది స్వామి. అమ్మా ఎంతమంది పిల్లలమ్మా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి చిన్నోడు, అమ్మాయి పెద్దది. దశమి కృష్ణపక్షము, బహుళ దశమి. అమ్మా వృషభ రాశి చూస్తున్నారు కదా? మేష రాశి ఇచ్చారు స్వామి. అంటే ఇది 3వ తారీఖు రాత్రి, తెల్లవారితే 4. తెల్లవారితే 4 శనివారం నైట్ 1:30కి. రైట్. విదేశాలకు వెళ్లే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. ఉంది స్వామి. చదవలేదు స్వామి, ఇంటర్ వరకే చదివాడు, ఆపేశాడు స్వామి. అది సెల్ఫ్ గోల్ కొట్టేసుకున్నాడు అనమాట. వినట్లేదు, చెప్పిన మానట్లేదు. ఇంకా అబ్బాయి చదువు, అబ్బాయి ఎవరు పిలితే వాళ్ళు వెళ్తాడుగా. ఇంట్లో పనులు మట్టుకు ఏం పట్టించుకోడు, ఏం చేయడు స్వామి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. బాగా అబ్బాయిని ప్యాంపరింగ్ చేసినట్టున్నారు. అబ్బాయిని బాగా గారం చేసినట్టు. లేకపోతే చదువు ఎందుకు మానేస్తాడమ్మా? మేము మొత్తుకొని కొట్టి వాళ్ళ నాన్నగారు బాగా కొట్టి ఎన్ని చేసినా కూడా ఫ్రెండ్స్ పట్టుకొని తిరగటం మొదలు పెట్టేశారు బాగా. జాతకం ఇప్పటికీ బాగుంది, డోంట్ వరీ. వివాహం చేశారమ్మా? లేదు స్వామి, ఇంకా సెటిల్ అవ్వలేదు, దేంట్లో సెటిల్ అవ్వలేదు, అందుకని చేయలేదు. ఇంకా జాతక పరంగా అయితే బాగుంది, ఇబ్బంది ఏమి లేదు, అన్ని రకాలుగా బాగుంది. చూడండి మరి ఏ వయసులో ఏం జరగాలో అది జరిగితే బాగుంటుంది. వివాహం జరగాల్సిన వయసులో వివాహం జరగాలి. జరగాలంటే ఇప్పుడు జాతకం ఉందండి స్వామి. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైనా చేయాలంటే సెటిల్ అయితే కానీ చేయలేమని ఆలోచించుకుంటున్నాం. ఇంకో 4 ఏళ్ళకి కానీ ఏమి చేయడం, అప్పుడు కూడా చేయరా? ఏం లేదు స్వామి, వరకు తిరిగి ఏ వయసులో ఏది జరగాలో అది జరగాలి. సో ఒక రుద్రాక్ష చెప్తాను, వేయండి ముందు అవకాశం ఉంటే. చెప్పండి స్వామి. అంటే ఒక కాంబినేషన్ లో 11 ముఖాలు, 6 ముఖాలు, ఏకముఖి, ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి. అంటే దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. కుదిరితే 3, లేకపోతే 1 ఏదైనా వేసిన తర్వాత అన్నీ బాగుంటాయి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. అవకాశం ఉంటే వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. కాదండి, ఎప్పుడు పాజిటివ్ అంటూ వెళ్ళిపోతే నెగిటివ్స్ తెలిస్తేనే కదా మనం పాజిటివ్ వైపు అడుగులు వేయగలం. మీరు ఎప్పుడు పాజిటివ్ అంటారు ఎందుకు? నెగిటివ్గా ఆలోచించి ఉపయోగం ఏమి లేదు. అనవసరమైన ఆందోళన, అనారోగ్యం కొనుక్కోవడం తప్ప. వాటి గురించి మాట్లాడే వాళ్ళు చాలా ఉంటారు, మనం వెనకలాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే తెలుసుకోవడం కూడా ముఖ్యమే కదా. నెగిటివ్ లేదు, దాని గురించి ఆలోచించడమే కానీ ఎక్కువగా దాని గురించి ప్రయత్నం చేయడం కానీ అదే ధ్యాసలో ఉండడం కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకసారి ఏదన్నా వస్తే ఎలా ఎదుర్కోవాలని ఆలోచించడం వేరు, కానీ నా ప్రతి దాంట్లో నెగిటివ్ థాట్స్ రావడం మంచిది కాదు. ఏదైనా పాజిటివ్గానే ఉండాలి. నెగిటివ్ చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు భారతంలో కర్ణుడిని మించిన క్యారెక్టర్ ఉంటుందని మనం అనుకోక్కర్లేదు. అంతకంటే గొప్ప క్యారెక్టర్ అసలు ఉండదు. కర్ణుడు లేకపోతే భారతమే లేదు. అంత గొప్ప కర్ణుడిని కూడా చనిపోవడానికి ప్రధానమైన కారణం శల్య సారథ్యం అంటారు. ఇప్పుడు అనేక కారణాలు ఉండొచ్చు కర్ణుడి చావుకి. ప్రధానమైన కారణాలు, అందుకనే కర్ణుడు చనిపోయినప్పుడు కూడా వచ్చి శల్యుడు క్షమించమని అడుగుతాడు కర్ణుడిని. కర్ణ, నీ చావుకి ప్రధానమైన కారణం నేను కూడా, నన్ను క్షమించు కర్ణ, తప్పలేదు, కావాలని చేయలేదు, నీ గొప్పతనం నాకు తెలుసు. సో ఏం చేశాడు కర్ణుడిని? ఏమిటి ఓడిపోవడానికి, కర్ణుడు చనిపోవడానికి ప్రధానమైన కారణం శల్యుడని ఎందుకంటారంటే శల్య సారథ్యం అంటుంటారు. అప్పుడు నేను విన్నావలేదు. ఎవడన్నా ఏదన్నా
మనకు వ్యతిరేకంగా లేకపోతే అనుకూలంగా ఉండి అటువైపు చేస్తున్నప్పుడు వీడు శల్య సారథ్యం చేస్తున్నాడు అంటారు. అంటే ఇటువైపే ఉండి కించపరచడం అనమాట. అగో నువ్వు అర్జునుడి వైపు పోనీ రథాన్ని అనగానే వీళ్ళు ఏం చేస్తావు? అర్జునుడితో నీకిద్దం ఏమిటి? అర్జునుడు మహాయోధుడు, నువ్వెక్కడ, అర్జునుడు ఎక్కడ? ఏం చేశాడు పాపం? ఆ బాణం ఎక్కువ పెట్టంగానే చాలులే, పెద్ద పోజు ఎక్కువైపోయింది, ఈ పోజులకేం తక్కువ లేదు, అర్జునుడు దగ్గరికి ఈ బాణం వెళ్లకుండానే ఇది కింద పడిపోద్ది, ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ దేనికి? ఈ టైపు తనదైన భాషలో ఆ టెర్మినాలజీలో కించపరుస్తూ ప్రతి కదలికని కించపరుస్తూ కర్ణుణ్ణి, అర్జునుడిని చాలా గొప్పగా చెప్తూ తినెందుకు పనికిరావడం అని చెప్తూ ఏం ఉత్సాహంతో చేస్తాడు. సో అందుకే నేను నెగిటివ్ ఎప్పుడు మంచిది కాదు. కర్ణుడు లాంటి వాడికే అంత దారుణమైన మరణం ఈ నెగిటివ్ థాట్స్ వల్ల, నెగిటివ్ వాక్యాల వల్ల రావడం మామూలు వాళ్ళ మనం ఎంత. కాబట్టి ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలి, మంచి మంచి ఆలోచనలు చేయాలి. మనం ఏం ఆలోచిస్తే అది జరుగుతుంది అంటారు పెద్దవాళ్ళు, పైన తదాస్తు దేవతలు ఉంటారు అంటారు. సో మనం మంచి మాట్లాడుకున్నా చెడు మాట్లాడుకున్నా తదాస్తు అంటారు. కాబట్టి అప్పుడు చెడు అనుకున్నప్పుడు తదాస్తు అంటే చెడు జరుగుతుంది కదా, మనం ఎందుకు అనుకోవాలి? నెగిటివ్ థాట్స్ అసలు ఎందుకు మనకి? పాజిటివ్గా అనుకుంటే తదాస్తు అంటారు, అది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, బీ పాజిటివ్. మీరు ఇంత పాజిటివ్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని కలవడానికి వాళ్ళంతా అంతా పరితపించేది. ఈసారి ఎక్కడ ఉండబోతున్నాయి పర్యటనలు, మిమ్మల్ని కలవడం ఎలా? ఇంకోటి ప్రధానమైనది ఇక్కడ చాలా ముఖ్యమైనది చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మేము ఆధ్యాత్మిక స్థానంలో గురుస్థానంలో ఉన్నప్పుడు, ఇది తండ్రి స్థానం గురుస్థానం అన్నప్పుడు మా దగ్గరికి ఎందుకు వస్తారు అంటే ఓ మంచి జరుగుతుందన్న నమ్మకంతో వస్తారు. అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది అంతే కదా, లేకపోతే ఎందుకు వస్తారు? మంచి జరుగుతుందని వచ్చినప్పుడు మంచి జరిగే మాటలే మాట్లాడాలి, ఆశీర్వదించే విధంగాను మంచి జరిగే విధంగా చెప్పాలి తప్ప శపించే విధంగా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడకూడదు. నీ జాతకం బాగాలేదు, నీ పెళ్లి చేస్తే నీ కూతురు ముండం వస్తుంది, లేకపోతే ఇది హోమం చేయకపోతే నీ కొడుకు ప్రమాదం, మృత్యుంజయ హోమం చేయాలి, లేకపోతే ఏం తెలియజేస్తున్నారండి? మృత్యుంజయ హోమం అంటే చేస్తాడని కదా చెప్పేది. సో ఇలాంటి నెగిటివ్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి పిల్లల్ని టార్గెట్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో నెగిటివ్ ఎవరైనా మాట్లాడితే పట్టించుకోకండి, పక్కన పెట్టండి. పాజిటివ్గా మాట్లాడి మాత్రమే తీసుకోండి, మంచి మాత్రమే తీసుకోండి, చెడు ఏ రూపంలో ఉన్నా పక్కన పెట్టండి. కాబట్టి మాలాంటి వాళ్ళ దగ్గర ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పాజిటివ్గా ఉండకపోతే చాలా కష్టం. వచ్చిన వాళ్ళకి మంచి జరగాలని మనం కోరుకోకపోతే ఎవడు కోరుకుంటాడు? ఈసారి ఎక్కడండి పర్యటనలు ఎక్కడ జరగబోతున్నాయి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా వారానికి ఒక రోజు ఎక్కడికో వెళుతూ అది గురువారం నాడు పెట్టుకునేవాడిని. ఈసారి గురువారం నాడు కాకుండా బుధవారం నాడు మహాశివరాత్రి వచ్చింది కాబట్టి ఆ రోజు ఉదయం పూట హైదరాబాద్లో ఉండి మధ్యాహ్నం నుంచి నేను విజయవాడలో ఉంటాను. విజయవాడలో కొన్ని గంటలు మాత్రమే నా పర్సనల్ వర్క్కి నేను అక్కడికి వెళుతున్నాను కాబట్టి అది ఆధ్యాత్మిక కార్యక్రమమే నేను వెళ్ళేది కూడా. సో అక్కడ మధ్యాహ్నం నుంచి విజయవాడ కార్యాలయంలో అందుబాటులో ఉంటాను. మీరు వేరు సెల్ ఫోన్లోంచి వేరు మొబైల్స్లోంచి పేర్లు నమోదు చేయించండి, 2-3 చేయకుండా ఒక్క పేరే నమోదు చేయించండి. ఈ మహాశివరాత్రి రోజు రుద్రాక్ష దానం చేయాలని చాలామంది అనుకుంటారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. అందులో నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. ఒక జాతకాన్ని అనలైజ్ చేసినప్పుడు నేను మామూలుగా 8 సెకండ్లో ఇక్కడ జాతకాన్ని చూస్తాను. ఈ 8 సెకండ్లలోనే 150 స్టెప్స్ ఇక్కడ వేసుకుంటాను. ఈ 8 సెకండ్లలో నేను ఇక్కడ జాతక పరిశీలన చేస్తూ నేను మెదడుతో ఆలోచించి ఇక్కడ రంగిస్తుంటాను, నోటితో మాట్లాడుతుంటాను, పెదాలు కదులుతుంటాయి, ఇక్కడ చేతులు కదులుతుంటాయి. ఈ అన్ని పనులు 8 సెకండ్లోనే చేస్తాను. అలాంటిది నాకు 1 నిమిషం 2 నిమిషాలు టైం ఇస్తే ఆ జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలనని నాకు నమ్మకం ఉంది. నాకు మీరు సంఖ్య కాదు ఇవ్వాల్సింది, కొంచెం సమయం ఇవ్వండి. ఈ జాతకం ఎలా ఉంది, ఈ జాతకంలో ఏమి అవకాశాలు ఉన్నాయి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరు అక్కడ విజయవాడలో చేయించండి. ఇక నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్స్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కన్సల్టేషన్ ఫీజు కూడా ఉండదు. ఇండైరెక్ట్గా అంటే ఫ్రూట్స్ స్వీట్స్ కూడా నేను అలౌ చేయను. నా వాటర్ నేను తెచ్చుకుంటా, లంచ్కి కూడా వెళ్ళను, అక్కడే కూర్చున్నాను. కాబట్టి నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. దూర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను, సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి మీరు ఎక్కడైనా దగ్గరగా ఉంటే, అంటే మీరు బెంగళూరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు ఒక రూమ్లో. నేను నా రూమ్లో కూర్చొని మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా అంటే మీరు ఈ సంస్థకి దగ్గరగా సౌత్ ఇండియాలో, అది బెంగళూరు కావచ్చు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను మీతో. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన,
బుధవారం నాడు విజయవాడలో నన్ను కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే నేను చెక్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఇంతలో వర్క్ లోడ్ నా మీద ఉంటుంది. తప్పకుండా అండి. కాలర్స్ ఉన్నారు, ఒక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా చెప్పండి, మీ పేరు? నా పేరు రవికుమార్ అండి, సూర్యాపేట మాట్లాడుతున్నాను మేడం. రవికుమార్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురుగారు. ఎలా ఉన్నారు? అవునారా గురుగారు? ఫస్ట్ క్లాస్ అండి, థ్యాంక్ యూ. ఆ గురుగారు నా గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాను. జూలై 14th జూలై 1975 గురుగారు. టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30. ఎంతమంది పిల్లలండి? ఒక పాప గురువు గారు. సోమవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీరు. మండే, అవునండి సోమవారం గురుగారు. ఏం చేస్తున్నారండి? మాది బిజినెస్ అండి, ఫ్యాన్సీ స్టోర్స్ గురుగారు. ఇది సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది కన్యా రాశి. చాలా బాగుందండి జాతకం. 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఇది ఆర్థిక ప్రయోజనాల కోసము, ఆరోగ్యం కోసము ఒక మంచి కాంబినేషన్ అండి. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అలాగే 7 ముఖాలు, ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి లేకపోతే ఏదన్నా ఒకటి ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. తప్పకుండా అండి. ఈరోజు స్వచ్ఛమైన రుద్రాక్ష అంటే మన రుద్రాక్ష ఫౌండేషనే గుర్తొస్తోంది. అలాగే ఇప్పుడు కరుంగళి మాల కూడా మన దగ్గర స్వచ్ఛమైనది దొరుకుతోందని వినిపిస్తోంది. ఒక్కసారి తెలియజేయరా? కరుంగళి మాల ఈ మధ్య బాగా అది ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఆ ట్రెండ్ ఎక్కువైపోయింది. అంటే ఈ సినిమా వాళ్ళు, పెద్దవాళ్ళు, సెలబ్రిటీస్ అందరూ దాని వైపే. కారణం ఏమిటంటే ఈ మన రజనీకాంత్ గారు అల్లుడు ఆయన ధనుష్ ఈ కరుంగళి మాల గురించి ఆయన 4 మాటలు చెప్పేసరికి అందరికీ రీచ్ అయిపోయింది. అది ఈ కరుంగళి మాల వచ్చిన తర్వాత నాకు 100 కోట్లు ఇల్లు కట్టాను, చాలా బాగా కలిసి వచ్చింది, ఇవన్నీ చెప్పేటప్పుడు సినిమా వాళ్ళు, బయట వాళ్ళు అందరూ దాని మీద పడ్డారు. ఎక్కడైతే నమ్మకం ఉంటుందో మోసం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే అందరూ దాని మీద పడ్డారో ఎవరికి అందుబాటులో వాళ్ళు అది క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో అందుకని అసలు కంటే నకిలీల సంఖ్య బాగా ఎక్కువైంది. అందరూ మా సంస్థను కూడా ఈ కరుంగళి ఉందా అనేటప్పటికి లేదని చెప్పడం బాగోదు కదా. పెట్టాలి, పెట్టినప్పుడు అది ఖచ్చితమైనది పెట్టాలి, మళ్ళీ సంస్థకి బ్యాడ్ తేడా వస్తుంది. అందుకని చెప్పేసి ఎంతో రీసెర్చ్ చేసి ఆ ఒరిజినల్స్ ఎలా ఉంటాయి, ఎలా చేస్తే ఖచ్చితం అని చెప్పి తెలుసుకొని భారతదేశ వ్యాప్తంగా మీ సంస్థ ఎక్కడ ఉన్నా మీరు అక్కడికి వెళితే ఒక ఒరిజినల్ కరుంగళి మాల మీరు తీసుకోగలుగుతారు. ఒరిజినల్ అంటే ఏంటంటే ఎలా గుర్తించాలంటే ఎవరు చెప్పక్కర్లా. ఈ సంస్థ ఏం చేస్తోందంటే ఈ బ్లాక్ ఎబోనీ వుడ్ ఏదైతే, ఈ కరుంగళి వుడ్ ఏదైతే ఉందో ఆ చెక్క, ఆ వుడ్ ఈ పూసలు కట్ చేయగా మిగిలిన ప్లేసు హోల్స్ కన్నాలుగా ఉంటుంది, రంధ్రాలుగా. ఆ మిగిలిన పీస్ మీకే పంపించేస్తారు. అంటే దేంట్లోంచి కట్ చేశారో అవి ఇక ఎవరు చెప్పక్కర్లేదు కదా ఇది ఎందులోంచి తీశారని. సో ఈ మాల మీరు మెడలో వేసుకోవచ్చు. ఈ వుడ్ పీసు ఇది దోషాలకి, దోష నివారణకి, సర్పదోషాలకి, దిష్టి దోషాలకి ఉపయోగపడుతుంది కదా. ఉపయోగపడినప్పుడు ఇది మీరు మెడలో వేసుకుంటే మీకు ఉపయోగపడినప్పుడు ఈ వుడ్, దీని బేస్ ఏదైతే ఉందో అది పూజలో పెట్టండి. ఆ గృహం పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. అందుకనే ఇది పూజలో పెట్టి ఇది మెడలో వేసుకొని మీరు పే చేయాల్సింది కరుంగళి మాలకి మాత్రమే. అలాగే మీరు భారతదేశంలో ఏ మూల నుంచి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు. కొరియర్ అయితే మీరు పే చేయాలి. సంస్థకి అయితే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. లేకపోతే కొరియర్ తెప్పించుకుంటే ఛార్జెస్ మీరు అదనంగా పే చేయాలి, అంతే. అది ఒరిజినల్ వస్తుందని ప్రత్యేకించి ఎవరు చెప్పక్కర్లేదు. అదే కరెక్ట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అయ్యా చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వర్లు అండి. మాట్లాడండి. వెంకటేశ్వర్లు గారు, ఓం నమ శివాయ. మా బాబు గురించి అడుగుదాం అనుకుంటున్నా. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 26/10/2001. ఎంతమంది పిల్లలండి మీకు? ఒక్క బాబే సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా? ఒక్క బాబే. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? శుక్రవారమే సార్. అవునండి. అలాగే పేరు అది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది మకర రాశి. అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము కూడా వేయవచ్చు. ఎప్పుడు 24/7 ఎప్పుడు వేయవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. చాలా చాలా ధన్యవాదాలండి. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. చక్కని మోటివేషన్ అందరినీ చైతన్యపరిచారు. చాలా చాలా ధన్యవాదాలు.
ఇది వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.